మెగాస్టార్ మూవీ విశ్వంబర దసరాకు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడే పట్టాలెక్కి పాన్ ఇండియా లెవెల్లో రానున్న సినిమా అది. అంతకు మించి భారీ గ్రాఫిక్స్ అవసరం ఉన్న సినిమా తీసేదెప్పుడు? గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యేదెనడు? అంతలోనే వస్తుందా? పవన్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత 3 నెలలకో మూవీ రిలీజ్ చేయబోతున్నాడా? ఇదంతా నిజం. నాగార్జున చూపించిన దారిలో పవన్ చిరునే కాదు, బాలయ్య, విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నారు. కొన్ని అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తున్నారు. నాసామిరంగా సెప్టెంబర్లో మొదలైంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటే అంతా జోక్ అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తయింది. వచ్చే వారం విడుదలకు సిద్ధమయ్యేలా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇది నిజంగా విచిత్రం. మరి దీన్ని చూసి ఇలా చేస్తున్నారో లేదంటే మరే కారణం ఉందో కానీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర దసరా లేదంటే దీపావళికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. దసరా కంటే మరో 8 నెలల టైం ఉంది. ఇదేమంత కష్టం అనటానికి లేదు. ఎందుకంటే విశ్వంబర మామూలు మూవీ కాదు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే సోషియా ఫ్యాంటసీ మూవీ. దీనికి భారీ సెట్లు, గ్రాఫ్స్ వర్క్ అన్ని మొత్తం పెద్ద తతంగమే ఉంటుంది. కాబట్టి ఏడాదిన్నర టైం తీసుకుంటే తప్ప పూర్తి కాని మూవీని 8 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేయడం, దానికి తగ్గ షూటింగ్ స్పీడ్ ఉండటం చూస్తుంటే చిరు కూడా నాగ్ రూట్ లో నడుస్తున్నట్టుంది. బాలయ్య భగవంత్ కేసరిని 6 నెలల్లో పూర్తి చేసిన అనిల్ రావుపిడి గతంలో పూరిలానే 5 నెలల్లో తన మూవీ సరిలేరు నీకెవరు షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూపించిన 6 నెలల్లో తన 109వ సినిమాను పూర్తి చేయాలని బాబీకి బాలయ్య కండిషన్ పెట్టాడట. ఇక రవితేజతో హిందీ రైట్ తెలుగు రీమేక్ మిస్టర్ బచ్చన్ ని 4 నెలల్లో పూర్తి చేయబోతున్నాడు హరీష్ శంకర్. ఇది పవన్ ఇచ్చిన డెడ్ లైన్. ఎందుకంటే ఈ లోపు ఏపీ ఎలక్షన్స్ పూర్తవుతాయి. సో ఏప్రిల్ ఎండ్ లేదంటే మే మధ్య నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలవ్వాలి. అందుకే రవితేజ మూవీని మెరుపు వేగంతో పూర్తి చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. రెబల్ స్టార్ స్పిరిట్ కూడా 6 నెలలు పూర్తవుతుందట. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ని వేగంగా పట్టాలెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ని జూన్ లో మొదలుపెట్టి డిసెంబర్ లోగా పూర్తి చేస్తాడట. సంక్రాంతికి రిలీజ్ చేసే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి యానిమల్ పార్క్ పనులు మొదలు పెడతాడట. ఇలా ఎవరి లెక్కలు వాళ్ళకి ఉంటాయి.